Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 561 points down ayi 34,869 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 166 పాయింట్స్ డౌన్ అయి 10,305 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. మొదట రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ ఈ FY 1920కి సంబంధించి కంప్లీట్ వాళ్ళ కంపెనీకి రిలేటెడ్ గా ఉన్న ఫుల్ డీటెయిల్స్ తో కూడిన యాన్యువల్ రిపోర్ట్ ని అండ్ దాంతో పాటు వాళ్ళ నెక్స్ట్ AGM ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారన్న డేటాను కూడా మనకు చెప్పడం జరిగింది. సో ఈ యాన్యువల్ రిపోర్ట్ లో కంప్లీట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి డేటా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఓవరాల్ గా 235 పేజెస్ అయితే ఉంటుంది. సో ఎవరైనా రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. సో 420కి నేను మీకు ఒక PDF అప్లోడ్ చేశాను కదా, అది రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకి సంబంధించిన యాన్యువల్ రిపోర్ట్. వాళ్ళ నెక్స్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్ ని జూలై 15th వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయితే కండక్ట్ చేసుకోబోతున్నారని కూడా వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. రిలయన్స్ కి సంబంధించిన మోస్ట్ ఆఫ్ ద AGMs లో కొన్ని సర్ప్రైజెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. లాస్ట్ AGM లో అంటే 42nd AGM లో ముఖేష్ అంబానీ గారు రానున్న రోజుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ నెట్ డెట్ ఫ్రీ కంపెనీ అవ్వబోతుంది అండ్ జియోకి సంబంధించి రిలయన్స్ రీటైల్ గురించి అయితే కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్ 43rd యాన్యువల్ జనరల్ మీటింగ్ ని వీళ్ళు జూలై 15th కండక్ట్ చేయబోతున్నారు. కాకపోతే ఈసారి వైరస్ కారణంగా అది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయితే ఈ AGM జరగబోతుందని వీళ్ళు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వీళ్ళ యాన్యువల్ రిపోర్ట్తో పాటు ముఖేష్ అంబానీ గారు కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ని కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంబంధించిన షేర్ హోల్డర్స్ని ఉద్దేశిస్తూ టోటల్ ఇండియన్ కార్పొరేట్ హిస్టరీలోనే లెస్ దాన్ 2 monthsలో 168,000 కోట్లు రైజ్ చేసిన సంస్థ మన రిలయన్స్ ఇండస్ట్రీస్. అండ్ రానున్న రోజుల్లో మనం రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించిన ఇంకొక ఇంపార్టెంట్ డీల్ని కూడా ఫైనలైజ్ చేయబోతున్నాం. ఇప్పటి వరకు జియో ప్లాట్ఫామ్స్ లో వాటాని అమ్మి రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ డబ్బుల్ని రైజ్ చేస్తే ఇంకా రానున్న రోజుల్లో ఆయిల్ అండ్ కెమికల్ బిజినెస్ లో వాటాని సౌదీ అరేబియాకో వాళ్ళకి సెల్ చేసి మనీని అయితే రైజ్ చేస్తారు అని చెప్తున్నారు. అండ్ ప్రెసెంట్ ఉన్న కండిషన్స్ ని తట్టుకోవడానికి మన కంపెనీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. దానికి రీజన్ మన కంపెనీ ఎర్నింగ్స్ చాలా డైవర్సిఫైడ్ గా ఉంటాయి. అంటే ఏదో ఒక సెగ్మెంట్ నుంచి ఎర్నింగ్స్ ని సంపాదించుకోకుండా రీటైల్ సెగ్మెంట్, డిజిటల్ సర్వీసెస్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, రీఫైనింగ్ అండ్ మార్కెటింగ్, పెట్రోకెమికల్స్, ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్, సో డిఫరెంట్ సెగ్మెంట్స్ నుంచి మనం ఎర్నింగ్స్ని సంపాదిస్తూ ఉంటాం కాబట్టి మనకి ఏ ఒక్క సెగ్మెంట్ ఇంపాక్ట్ అయినా మన కంపెనీ టోటల్గా అయితే ఇంపాక్ట్ అవ్వదు. అండ్ మన బ్యాలెన్స్ షీట్ కూడా చాలా కన్జర్వేటివ్గా ఉంటుంది కాబట్టి ప్రెసెంట్ ఉన్న కండిషన్స్ని తట్టుకొని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఖచ్చితంగా నిలబడుతుంది అండ్ రానున్న రోజుల్లో చాలా స్ట్రాంగ్గా ముందుకు వెళ్తుందనే స్టేట్మెంట్స్ కూడా తను చేయడం జరిగింది. ICICI బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ICICI బ్యాంక్ రిలేటెడ్గా సోర్సెస్ దగ్గర నుంచి ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది. సో ఈ అప్డేట్ ప్రకారం ICICI బ్యాంక్ వాళ్ళు రానున్న రోజుల్లో $3 billion రైజ్ చేయాలనుకుంటున్నారు. కాకపోతే ఈ $3 billion వాళ్ళ షేర్స్ ని సెల్ చేసి రైజ్ చేయాలనుకుంటున్నారు అని చెప్పి బ్లూంబర్గ్ వాళ్ళైతే అప్డేట్ ఇవ్వడం జరిగింది. మార్కెట్ కండిషన్స్ అన్ని సహకరించినట్లయితే సెప్టెంబర్ లో ఈ షేర్ సేల్ అనేది ఉంటుందని చెప్తున్నారు. ICICI బ్యాంక్ క్లోజింగ్ ఆల్మోస్ట్ 7% నెగిటివ్ లో అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇప్కా ల్యాబొరేటరీస్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇప్కా ల్యాబొరేటరీస్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుందాం. బట్ దీనికంటే ముందు కొంత డేటా అనేది మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మీకు US FDA అంటే ఆల్మోస్ట్ ఐడియా ఉందని అనుకుంటున్నాను. మన ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఏవైతే US కి అంటే అమెరికాకి మందుల్ని ఎక్స్పోర్ట్ చేస్తుంటాయో ఆ కంపెనీస్ రిలేటెడ్ గా ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ని వీళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అలా ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఆ ప్లాంట్ రిలేటెడ్ గా వాళ్ళ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అయితే సబ్మిట్ చేసి దాంతోపాటు అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్, నో యాక్షన్ ఇండికేటెడ్ అండ్ వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ అని కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ వరకు అయితే మీకు ఐడియా ఉంటుందని అనుకుంటున్నాను. దీంతో పాటు ఈరోజు ఇంపోర్ట్ అలర్ట్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఏ డ్రగ్ మీద అయితే వాళ్ళు ఇంపోర్ట్ అలర్ట్ విధించుంటారో ఆ డ్రగ్ ని ఆ కంపెనీ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసి అయితే సెల్ చేయకూడదనమాట. సో US FDA వాళ్ళు ఏ కంపెనీస్ తయారు చేస్తున్న డ్రగ్స్ మీద ఇంపోర్ట్ అలర్ట్ విధించినా ఆ కంపెనీకి నష్టం అవుతుంది ఫ్రెండ్స్. ఇప్కా ల్యాబొరేటరీస్ వాళ్ళు తయారు చేస్తున్న 2 APIs క్లోరోక్విన్ ఫాస్ఫేట్ అలాగే హైడ్రాక్సీ క్లోరోక్విన్ సల్ఫేట్ ఈ రెండింటి మీద ఎప్పటి నుంచో వాళ్ళు ఇంపోర్ట్ అలర్ట్ అనేది విధించడం జరిగిందనమాట. అంటే ఇప్కా ల్యాబొరేటరీస్ వాళ్ళు తయారు చేస్తున్న ఈ 2 APIs ని ఇప్కా ల్యాబొరేటరీస్ వాళ్ళు అంత ఈజీగా US కి ఎక్స్పోర్ట్ చేసి సెల్ అయితే చేయకూడదు. వైరస్ రిలేటెడ్ గా నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ అయిపోతూ ఉన్న స్టార్టింగ్ టైంలో US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ని కొంత ఫేమస్ చేశారు కదా. అండ్ ఇంకొన్ని స్టడీస్ కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ ఉండడంతో US FDA వాళ్ళు ఎవరెవరైతే హైడ్రాక్సీ క్లోరోక్విన్ రిలేటెడ్ గా APIs ని తయారు చేస్తున్నారో వాళ్ళ మీద ఉన్న రిస్ట్రిక్షన్స్ ని ఈజ్ చేయడం జరిగిందనమాట. అంటే ఇంపోర్ట్ అలర్ట్ లో ఉంచిన ఇప్కా ల్యాబొరేటరీస్ వాళ్ళ APIs ని ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది March 21st, 2020 ఇచ్చారు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇప్కా ల్యాబొరేటరీస్ షేర్ ప్రైస్ అనేది చాలా పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం జరిగింది. బికాస్ వీళ్ళు ఈ 2 APIs ని USAకి ఎక్స్పోర్ట్ చేసి సెల్ చేసి మంచి రెవెన్యూస్ని సంపాదించుకోవచ్చు. కాబట్టి ఈ రోజు ఇప్కా ల్యాబొరేటరీస్ వాళ్ళ ఎక్స్చేంజెస్ చెప్పిన దాని ప్రకారం US FDA వాళ్ళు వాళ్ళకి 23rd June ఒక అప్డేట్ ఇచ్చారు అని చెప్తున్నారు.
సో అప్పుడైతే మాకు డ్రగ్ షార్టేజ్ ఉంది, కానీ ఇప్పుడు ఆ డ్రగ్ షార్టేజ్ ఏం లేదు, కాబట్టి మళ్ళీ మీ మీద మేము ఇంపోర్ట్ అలర్ట్ అయితే విధిస్తున్నామని చెప్తున్నారనమాట. దీన్ని సింపుల్గా చెప్పాలంటే అమెరికాలో ఎప్పుడైతే హైడ్రాక్సీ క్లోరోక్విన్ డిమాండ్ అనేది ఎక్కువైందో, ఆ మందుకి ఎప్పుడైతే డిమాండ్ ఎక్కువైందో అది తయారు చేస్తున్న ఇండియన్ కంపెనీస్ మీద అంతకుముందున్న రిస్ట్రిక్షన్స్ని కొంత ఈజ్ చేస్తూ అమెరికాకి ఎక్స్పోర్ట్స్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు హైడ్రాక్సీ క్లోరోక్విన్ కాకుండా అదర్ డ్రగ్స్ కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. అండ్ హైడ్రాక్సీ క్లోరోక్విన్ కూడా వాళ్ళకి సఫిషియెంట్గా స్టోరేజ్ ఉండడంతో అంతకు ముందు ఉన్న ఎగ్జామ్షన్ ని రిమూవ్ చేసి మళ్ళీ వాళ్ళ మీద ఇంపోర్ట్ అలర్ట్ అనేది విధించడం జరిగింది. దీంతో రానున్న రోజుల్లో ఇప్కా ల్యాబొరేటరీస్ చేసే ఎక్స్పోర్ట్స్ ఇంపాక్ట్ అవుతాయి, దాని ద్వారా వీళ్ళ రెవెన్యూస్ కూడా ఇంపాక్ట్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ బలరాంపూర్ చినీ మిల్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 180 రూపీస్ పర్ షేర్ లో బైబ్యాక్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. బలరాంపూర్ చినీ మిల్స్ కి సంబంధించిన 1 crore షేర్స్ దగ్గరగా బైబ్యాక్ చేస్తారు అని చెప్తున్నారు. అండ్ ఈ బైబ్యాక్ రిలేటెడ్ గా రికార్డ్ డేట్ ని July 3rd గా అయితే ఫిక్స్ చేయడం జరిగింది. అంటే July 3rd ఆ పాయింట్ ఆఫ్ టైం కి ఎవరి డిమాట్ అకౌంట్స్ లో అయితే బలరాంపూర్ చినీ మిల్స్ ఉంటుందో వాళ్ళైతే ఈ బైబ్యాక్ అయితే ఎలిజిబుల్ అవుతారు. సో బైబ్యాక్ ని సింపుల్ గా చెప్పాలంటే కంపెనీ తన వాటాని షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి కొనుక్కుంటుంది ఫ్రెండ్స్. సో బలరాంపూర్ చినీ వాళ్ళు 180 రూపీస్ పర్ షేర్లు అయితే కొనుక్కుంటారు అని చెప్తున్నారు. సో బిగినర్స్కి ఒక 2 పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. 130 రూపీస్ అరౌండ్ మనం ఈ షేర్ని కొని 180 రూపీస్లో వాళ్ళకి సెల్ చేసేసినట్లయితే మనకి మంచి ప్రాఫిట్ ఉంటుంది కదా అనుకుంటే ఈ పాయింట్స్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర ఉన్న అన్ని షేర్ని కంపెనీ కొనాలని రూల్ అయితే కాదు. కంపెనీ కేవలం 1 కోటి షేర్ని మాత్రమే కొంటానని చెప్తుంది. సో కంపెనీ 180 రూపీస్కి ఆఫర్ చేస్తుంది అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 130 దగ్గర ఉంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఎక్కువ నెంబర్ ఆఫ్ షేర్స్ కంపెనీకి ఆఫర్ చేసినట్లయితే తీసుకునే పర్సంటేజ్ కూడా చాలా తక్కువ అయిపోతుంది అనమాట. సో మీరు ఒకవేళ 1000 షేర్స్ కొని 1000 షేర్స్ కంపెనీకి 180లో ఆఫర్ చేస్తాను, కంపెనీ తీసుకుంటుందా అంటే తీసుకోవాలని 100% రూల్ అయితే కాదు. రికార్డ్ డేట్ కి ఇంకా టైం ఉంది. సో ఈ లోపు మనం పొజిషన్స్ తీసుకొని బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేస్తే అడ్వాంటేజ్ ఉంటుంది కదా అని అనుకుంటే ఇందాక నేను చెప్పిన పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఎవరైతే ఎగ్జిస్టింగ్ గా బలరాంపూర్ చినీ మిల్స్ ని హోల్డ్ చేస్తున్నారో 180 రూపీస్ లో మీ షేర్స్ ని మీరు సెల్ చేయాలనుకుంటే ఈ బైబ్యాక్ లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా నుంచి కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా RBI కంట్రోల్లోకే వస్తాయని చెప్పి యూనియన్ మినిస్టర్ ప్రకాష్ జవదేకర్ గారు అయితే ప్రెస్ మీట్ లో అయితే అనౌన్స్ చేయడం జరిగింది. 1482 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి అండ్ 58 మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇక రానున్న రోజుల్లో RBI సూపర్విజన్ లోనే వర్క్ చేస్తాయి. సో ఇక RBI వీటిని కూడా కంట్రోల్ చేస్తుంది. దీంతో ఈ అర్బన్ అండ్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లో డిపాజిట్ చేసిన 8.6 crore డిపాజిటర్స్ దగ్గరగా సేఫ్ గా ఫీల్ అవుతారు. దీనికి ఒక ఆర్డినెన్స్ ని పాస్ చేయబోతున్నామని జవదేకర్ గారు అయితే అప్డేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. పంజాబ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ లో ఎప్పుడైతే ఇష్యూ స్టార్ట్ అయిందో దాంతో కోఆపరేటివ్ బ్యాంక్స్ అన్నిటి మీద కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనేది రైజ్ అవ్వడం జరిగింది. బికాస్ అవి RBI కంట్రోల్లో ఉండవు. సో దాంట్లో ఏం జరుగుతుంది అనే దాని మీద స్క్రూటినిటీ అనేది పెద్దగా ఉండదు కాబట్టి దాంట్లో ఎక్కువగా అవకతవకలు జరుగుతున్నాయి. సో వాటిని కూడా RBI కంట్రోల్లోకి తీసుకురావాలని ఎక్కువగా డిమాండ్స్ అయితే రైజ్ అవ్వడం జరిగింది. ఈ రీసెంట్ బడ్జెట్ లో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కూడా కోఆపరేటివ్ బ్యాంక్స్ ని RBI కంట్రోల్లోకి తప్పకుండా తీసుకొస్తామని కూడా తన స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం. 10,300 అరౌండ్ అయితే నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో కమింగ్ సెషన్ లో ఒకవేళ నిఫ్టీ 10,240 దగ్గర కూడా సపోర్ట్ తీసుకోలేనట్లయితే నెక్స్ట్ నిఫ్టీ 10,180 10,100 దగ్గర కూడా ఫాలో అవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి నేను ఇంపార్టెంట్ సపోర్ట్ గా 10,240 అయితే గమనిస్తున్నాను. ఇఫ్ నిఫ్టీ అనేది ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి సస్టైన్ అయ్యి టాప్ సైడ్కి మూవ్ అవుతున్నట్లయితే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా 10,400 అయితే గమనిస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇమీడియట్ గా 21,160 దగ్గర సపోర్ట్ ని గమనిస్తున్నాను. ఇఫ్ ఇది కూడా బ్రేక్ అయితే 20,770 దగ్గర సపోర్ట్ ని గమనిస్తున్నాను. అండ్ రెసిస్టెన్స్ గా ఇమీడియట్ గా 21,840. బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ కూడా బ్రేక్ చేసి టాప్ సైడ్ మూవ్ అవుతున్నట్లయితే 22,260 దగ్గర నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ ని గమనిస్తున్నాను. ఇప్పుడు మనం చూస్తున్నది June 25th మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. సో రేపు అయితే మనకి ఎక్స్పైరీ ఉంది. సో ఎక్స్పైరీ టైమ్స్ లో కొంత వోలటైల్ గా ఉంటుందన్న విషయం అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. సో రేపు ఒకవేళ మీరు ఆప్షన్ చైన్ చెక్ చేస్తున్నట్లయితే June 25th మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాతో పాటు జూలైకి సంబంధించిన July 1st వీక్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాను కూడా మీరు గమనించండి. ఈ సిరీస్ స్టార్టింగ్ నుంచి కూడా 10,500 అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా అయితే ఉంది. అండ్ కాల్ రేటర్స్ ఎప్పటి నుంచో కూడా ఆ లెవెల్ దగ్గర కొంత కాన్ఫిడెంట్ గానే రైట్ చేస్తున్నారు. ఇంట్రాడే లో 15 lakhs అరౌండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఫామ్ అయింది అండ్ ఓవరాల్ గా 51 lakhs ఓపెన్ ఇంట్రెస్ట్ ఫామ్ అయింది. కాబట్టి రేపు ఒకవేళ మార్కెట్ పాజిటివ్ గా ఓపెన్ అయ్యి టాప్ సైడ్ మూవ్ అవుతున్నట్లయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా మనం 10,500 అయితే గమనించవచ్చు. ప్రెసెంట్ ఉన్న లెవెల్ దగ్గర నుంచి 200 పాయింట్స్ దూరంలో ఉన్నాం కాబట్టి కాస్త దగ్గరగా చూడాలనుకుంటే 10,400 దగ్గర కూడా మనకి స్ట్రాంగ్ డేటా అయితే బిల్డ్ అయింది ఫ్రెండ్స్. సో ఇమీడియట్ గా 10,400 ఇఫ్ అది కూడా బ్రేక్ చేసి టాప్ సైడ్ కి మూవ్ అవుతున్నట్లయితే 10,500 ని మనం రెసిస్టెన్స్ గా ఆప్షన్ చైన్ డేటా ప్రకారం అయితే గమనించవచ్చు. సో రేపు మనకి 10,300 కంటే బిలో మార్కెట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ కి ఫాలో అవుతున్నట్లయితే స్ట్రాంగ్ సపోర్ట్ మనకి 10,000 దగ్గరే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 40 lakhs ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే అక్కడ బిల్డ్ అవడం జరిగింది. బట్ 10,200 అలాగే 10,100 దగ్గర కూడా కొంత స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయింది. కాబట్టి ప్రెసెంట్ ఉన్న లెవెల్ నుంచి డౌన్ సైడ్కి వెళ్తుంటే ఇమీడియట్ గా మనం 10,200 ని కూడా సపోర్ట్ గా అయితే గమనించవచ్చు. బికాస్ మీరు July 2nd వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాలో కూడా 10,300 కంటే మార్కెట్ డౌన్ సైడ్ ఫాలో అయ్యి డౌన్ సైడ్ మూవ్ అవుతున్నట్లయితే 10,200 దగ్గర మనకు కొంత స్ట్రాంగ్ డేటా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ కంపేర్డ్ విత్ 10,100.
సో ఇమీడియట్గా మనం 10,200 అయితే సపోర్ట్గా అయితే గమనించవచ్చు. బట్ ఓవరాల్ సపోర్ట్ మనకి ఈ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ అండ్ నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్లో కూడా 10,000 అవుతుందన్నమాట. అండ్ రెసిస్టెన్స్ సైడ్ కూడా మనం ఇందాక మాట్లాడుకున్న లెవెల్స్ దగ్గరే స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది జూలై ఫస్ట్ వీక్ డేటాలో కూడా ఫామ్ అవడం జరిగింది. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.